ఓం శాంతి. బీకేస్ కిచెన్కి వెల్కమ్. ఈరోజు నేను పులుసటుకులు చేయాలనుకుంటున్నాను. ఇది తెలియని వాళ్ళు ఉంటారని అనుకోవద్దు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, అందుకని చేసి పెడుతున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తారు కదా. ఈరోజు నేను చేసేటటువంటిది మీరు కూడా ఇలాగే చేసుకుంటే ఓకే, లేకపోతే ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. అటుకులతో చాలా రకాల ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈరోజు నేనైతే పులుసు అటుకులని తయారు చేస్తున్నాను. నూనె పెట్టుకుని వేసిన గుళ్ళు, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలుపుకోవాలి. కొంచెం ఇంగువ వేయాలి, పసుపు వేసి కలుపుకుని చింతపండు గుజ్జు మనకు కావాల్సినంత సరిపడా వేసుకోవడం, కొంచెం బెల్లం కానీ లేకపోతే పంచదార కానీ పులుపు వేసినప్పుడు కొంచెం అలా వేస్తే బాగుంటుంది. సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి. కొంచెం చెల్లి ఫ్లెక్స్ ఉంటాయి కదా, ఆడుకున్నది అది వేసాం. తర్వాత అటుకులు వేసుకోవాలి. చూసారు, ఇలాగా కలిపిన తర్వాత ఇలా ఉంటాయి. ఎంత చూడటానికి కూడా చాలా బాగుంది కదా కలర్. అది కూడా అటుకులు మనం ఎక్కువసార్లు కడగకూడదు, ఒక్కసారే కడగాలి. ఎందుకంటే ఎక్కువసార్లు కడిగామంటే ముద్ద కింద అయిపోతుంది. లాస్ట్లో కొంచెం అడుగున ఎలాగ వాటర్ ఉండిపోతుంది, అది కూడా లాగేసుకుంటుంది. అటుకులు ఎక్కువ వాటర్ లాక్కుంటాయి. మనం కొంచెం చేసుకున్నా చాలా ఎక్కువ అవుతాయి. ఇవి మనకి ఒక తవుడు నానబెట్టుకుంటే సేర్ అవుతాయి. అందుకని చేసుకునేటప్పుడు మాత్రం కొలతగా చేసుకోండి. కావాల్సినట్టు కింద మనం ముందే ఏదైనా ఇంకా కొంచెం వాటర్ కావాలి అని అనుకుంటే పోపులో వేసుకోవాలి తప్ప ముందే అటుకుల్లోనే వేసేసి ఉంచితే ముద్ద కింద అయిపోతాయి. కానీ కడిగేటప్పుడు కూడా గోరొచ్చని నీళ్ళతోటి కడగండి. చన్నీళ్ళతో కడిగితే అప్పుడు కూడా ముద్ద కింద అయిపోతాయి. ఇలా గోరొచ్చని నీళ్ళతో కడిగితే కనుక ఇలా పొడి పొడిలాడుతున్నట్టు ఉంటుంది, కానీ మీకు ముద్ద అవ్వదు. చాలా టేస్ట్గా అటుకులే కదా అని అనుకుంటాం, కానీ ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా పెద్దవాళ్ళకి అది ఈజీగా అరుగుతుంది. చేసుకోవడం ఈజీ, అన్ని రకాలుగాను కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇందాక మీకు చిన్న చిన్న టిప్స్ చెప్పాను కదా, అలాగా చింతపండు పులుసు మనం ముందే తీసుకుని ఉంచుకుంటే ఏమవ్వదు. ఎన్ని రోజులైనా కానీ గుజ్జు తీసేసి ఉంచుకుంటే అప్పటికప్పుడు మాటికి మనం తీసుకోవాల్సిన అవసరం ఉండదని నేను అలా చేస్తూ ఉంటాను. అదేవిధంగా పచ్చిమిరపకాయ మిర్చి ఆడి ఎందుకు వేస్తానంటే వేస్ట్ అవ్వకుండాను ఉంటుంది, మంచిగా కలుస్తుంది అని. అందంగా ఉండడం కొరికే ఒక 4 మిర్చిని పచ్చిమిర్చి వేస్తాను తప్ప చూడటానికి అందంగా కనిపించడం గురించి